వెల్కమ్ టు వెస్ట్ గోదావరి అమ్మమ్మ వంటల వీడియో అండి. ఈరోజు ఎదుగండి సామదుంపలు పులుసు పెట్టేసాను. సామదుంపలు ఉడికేసి ఉల్లిపాయ పచ్చిమిరపకాయ వేయక సామదుంపలు వేసాను, ఉప్పు పసుపు వేసాను. ఆ తర్వాత కారం వేసి చింతపండు పులుసు వేసానండి, కొత్తిమీర వేసానండి. టమాటాలు నేనేనండి, మా టైంలో టమాటాలు అన్ని సీజన్లో దొరికేవి కాదు. ఆ చలికాలం వచ్చేయండి, ఆ టైంలో పచ్చళ్ళు పట్టడం, టమాటా పప్పు అని, టమాటా చారని, టమాటా కొత్తిమీర పచ్చడి, ఊరగాయలు అలా వేసేవాళ్ళు. కానీ ఎప్పుడు అన్నిట్లో టమాటా వేసేవాళ్ళు కాదు. ఈ దుంపల కూరలో మా అమ్మ వేసేవారు కాదండి, నేను అట్లాగే ఉంటున్నా. ఈరోజు బీరకాయలు 2 బీరకాయలు ఉన్నాయండి. సరే, ఒక బీరకాయ వచ్చి సగం చప్పబడిపోయింది. సరే ఎందుకనేసి చిన్న ఈగల్లాగా వేసానండి. ఈరోజు టిఫిను దోశ వేసానండి, రాగి దోశ వేసాను, మామూలు దోశ వేసాను. పచ్చడి ఏం చేయాలో తెలియక చాలా ఇబ్బంది అయిపోయిందండి. కొబ్బరికాయ లేదు, మొన్న వచ్చి కొబ్బరికాయ ఉంది, వేరే శనగపప్పు లేదు. శనగపప్పు అనేది తెచ్చి కొబ్బరికాయ వచ్చి పాడైపోయిందండి. సరే ఏం చేయాలో తెలియక మా అమ్మ చిన్నప్పుడు మా అమ్మ వచ్చేసి మేము చెన్నై నుంచి మా ఊరు వెళ్ళినప్పుడు రవ్వీట్లో వేసేవారండి. రోట్లోనే రుబ్బేవారు, అప్పుడు గ్రైండర్ లేవు 30-40 ఏళ్ళ క్రితం. ఏం చేసేవారండి, పచ్చిశనగపప్పు నూనెలో వేయించేసి దాంట్లోనే పచ్చిమిరకాయలు వేసేసి కొంచెం వేగినాక దోరగా ఎగుతుందండి పచ్చిమిరకాయలు పచ్చిశనగపప్పు. దాన్ని రోట్లో వేసి చింతపండు ఎల్లిపాయ జీలకర్ర వేసి రుబ్బేవారు. రుబ్బి దాన్ని తాలింపు వేసి పెట్టేవాళ్ళు. ఆ ఇడ్లీను ఆ పచ్చడి తింటా అండి అసలు 8 ఇడ్లీ 9 ఇడ్లీ తినేదాన్ని. నేను ఇప్పుడు 2 ఇడ్లీ తినలేకపోతున్నా. సరే, మా అమ్మ చట్నీ గుర్తొచ్చేసి చేశాను. మా వారు మా చిన్నమ్మాయి ఇష్టంగా తిన్నారు. నేను కూడా మనసు ఆపుకోక, అసలు మన డైట్లో టిఫిన్ లేదండి, ఇదిగో రాత్రి మిగిలిన అన్నంలో మజ్జిగ వేసుకుని మిక్సీ వేసుకుని తాగుతున్నా. ఇది మలంపలో నిన్న కోసాను, సగం మిగిలింది. అవతల చిలకడదుంప ఉడికేసాను, సగం తిన్నాను. కొంచెం ముక్క మా పుట్టోడికి నలిపి నోటికి రాసాము. కొంచెం కీర దోసకాయ ముక్క తిన్నానండి అసలు. సరే అండి, మా అమ్మ చేసిన చట్నీ ఎలా ఉందో టేస్ట్ చేద్దామని ఒక దోశ నేను కూడా తినేసానండి. తినేసి 4 బాదం పప్పులు తిన్నాను. మన మనసు దోశ తిన్నాక అలవాటు కదండి, పాడు ప్రాణం 50-60 ఏళ్ళ నుంచి అలవాటు పడింది కదా, టీ తాగు అని చెప్తుంది. టీ వదిలేసి 4-5 నెలలు అయిందండి. సరే టీ తాగాలనేసి టీ పెట్టేసుకుని చక్కెర లేకుండా తాగడం కదండి, టేస్ట్ ఉండదు. సరే ఏం చేద్దామండి, మన మనసుకి ఎన్ని రోజులు మనం తొగ్గబట్టుకున్నాం, ఒకరోజు ఏముందిలే అనేసి టీ వడకట్టుకుని దాంట్లో పంచదార బదులు కొంచెం బెల్లం వేసుకుని కూర్చుని తీరిక టీ తాగాను. మనసుకండి ఏదైనా ఒకరోజు మనసుకి ఇష్టమైన పని చేస్తే తప్పులేదండి. అది మరీ చూడండి, తాగబోతే వాళ్ళని తాగడం ఆపమంటే ఆపలేరు, మనసుని కంట్రోల్ చేసుకోలేరు. ఏదో ఒక ఫంక్షను, ఫ్రెండ్స్ పిలిచారని ఏదో ఒక విధంగా వాళ్ళు స్కిప్ చేస్తూ ఉంటారు. అట్లాగే మనం కూడా అండి, ఏదైనా మనసుకు నచ్చి ఒక మూడ్ చేంజ్ అవ్వడానికో తాగాలనిపిస్తే ఒక టీ తాగితే తప్పు లేదండి. చక్కెర వేసుకోకూడదు, చక్కెర లేకుండా తాగితే టీ టేస్ట్ ఉండదు. దానికోసం బెల్లం వేసుకోవడం, లేదంటే 2-3 టీలు తాగే టైంలో ఏదో ఒక టైం బాగా ఇంపార్టెంట్ టైం పెట్టుకుని ఆ టైంలో ఒక టీ మాత్రం తాగితే డైట్కి ఏం ప్రమాదం లేదండి. నేను ఇంచుమించుగా చాలా డైట్ కంట్రోల్ వచ్చేసా, వెయిట్ కంట్రోల్ అయింది, మోకాలు నొప్పి ఆల్మోస్ట్ 75% పోయినట్టేనండి. వెయిట్ వల్లే మోకాలు నొప్పులు వస్తున్నాయి. నేను ఏ ఖర్చు పెట్టకుండా ఒక 7-8 కిలోలు వెయిట్, అన్ని ఇంట్లో వస్తువులన్నీ తింటానే నన్ను నేను నియంత్రించుకున్నాను. నాకు ఏ కోచ్ లేరండి. మా పెద్దమ్మాయి జిమ్కి వెళ్ళింది, ఏదో ఇదండి పింక్ జిమ్, ఏదో లేడీస్కి మాత్రం ఉంటారు. వాళ్ళ ఇంటికి వెళ్తే కిట్ అంతా ఉంది. ఏంటంటే చేరాను, వెళ్ళటానికి కుదరటం లేదంటది. నేను మా అమ్మాయి ఒకే వెయిట్లో ఉన్నాం. నేను తగ్గిపోయాను, మా అమ్మాయి పాపం జిమ్కి కట్టి కూడా వెళ్ళలేక తను కంట్రోల్ చేసుకోలేకపోతుంది. నాకన్నా తను ఇంకా తగ్గలేదు. నేను వచ్చేసి బాగా కంట్రోల్ అయిపోయానండి. నేను ఏ జిమ్కి వెళ్ళలేదు, వాకింగ్ కూడా వీక్లీ 2 సార్లు ఏదో గుడికి వెళ్తా. ఈ మధ్య బయటికి వెళ్ళేది చాలా తక్కువ అయిపోయింది. పిల్లలు వస్తూ ఉంటారండి, వాళ్ళకి ఏదో వండి పెట్టేది, సాయంత్రం ఏమి ఉండేది, పొద్దున్నే ఏదో మధ్యాహ్నం తింటా, శనగలు ఉడికేసాను, శనగలు తిన్నా, చిన్న ముక్క తిన్నా, అన్నీ తింటున్నా అండి. కానీ వెయిట్ భలే రెడ్యూస్ అవుతుంది, ఒళ్ళు తేలిగా ఉంటుంది, కాన్ఫిడెన్స్ అండి. ఏదో సాధించేసాం. అందరూ జిమ్ములకి వెళ్ళారు, వెయిట్ తగ్గించే ఇన్స్టిట్యూట్లో చేరారు, అన్ని డబ్బులు చేసుకున్నారు. మనం వచ్చేసి ఇంట్లోనే ఏదో సాధించేస్తాం అనేసి కాన్ఫిడెన్స్ అండి. ఆడికడికి అర్థం చేసుకోవడం, బాగానే తగ్గాం, పొట్ట తగ్గింది.
ఇంకా కొంచెం తగ్గితే మోకాలు నొప్పులు మొత్తం తగ్గుతాయి. ఇదండి మనకి ఏదో చేసామని ఈ వయసులో ఏం చేయలేమండి. నడవలేము, ఎక్సర్సైజ్ చేయలేము, ప్రాపర్గా ఒక టైం టేబుల్ మెయింటైన్ చేయలేమండి. నిద్ర వస్తే ఏదో కాసేపు నిద్రపోవడం, లేదంటే గుడికి వెళ్దాం అనుకుంటాం. సాయంత్రం చీకటి పోతే అయ్యో చీకట్లో ఎక్కడికి వెళ్దాం, ఏదో సీరియల్ చూసేసామా, పొద్దున్న ఇంకేమన్నా పని ఉందా. ఇవాళండి బెడ్లన్నీ దులిపి ఎండలో వేసాను. బెడ్షీట్లన్నీ పిల్లలు వచ్చి వెళ్ళారు కానీ బెడ్షీట్లన్నీ వాషింగ్ మిషన్ వేసాను. అవి ఎండబెట్టుకోను, మళ్ళీ ఎండ తగ్గాక అవన్నీ తీసి లోపలేసి ఇంటి చుట్టూ నీళ్ళు చింపుకోవడం అండి. 111 డిగ్రీలు అండి ఎండ, భరించలేకపోతాం. ఇవాళ తొందరగా వంట చేసాను. ఇది వెస్ట్ గోదావరి అమ్మమ్మ వంటల వీడియో అండి. మా మనవడు పాస్ అయ్యాడంటండి. మాకు గుండెల్లో నిన్నల్లా గుబులుగా ఉంది. ఏంటంటే అండి వాడు కొంచెం డల్. కరోనా టైంలో స్కూల్కి వెళ్ళలేదు కదండి, వాడు బేసిక్ తక్కువ, కొంచెం అల్లరి ఎక్కువ. మళ్ళీ చదవమంటారేమో 1 ఇయర్ ఫీజులు వేస్ట్ అనేసి నేను అలా ఆలోచిస్తూ కూర్చున్నా. సాయంత్రం పాస్ అయ్యాడంటే అమ్మ అనుకుని మొన్న ఒకసారి మంత్రాలయం కూడా తీసుకెళ్ళండి. అక్కడ మంత్రాలయంలో మొక్కాను ఒకసారి, మా బుడ్డాడు పుట్టకముందు. ఇదేమిడా నువ్వు ఇచ్చిన ప్రసాదం వీడు ఏం చదవటం లేదు, జ్ఞానం లేకుండా వీడిని అల్లరి చేస్తున్నాడు, కొంచెం చదువుకుని బుద్ధిగా ఉండేలాగా దీవించిన చదువులో వెళ్ళిపోతాడని ఒక మొక్కు. వీళ్ళు మంత్రాలయం కూడా వెళ్ళొచ్చి ఫోటోలు కూడా నేను వేసాను ఫేస్బుక్లో, వాట్సాప్లో. పాస్ అయ్యాడండి. పోన్లేండి 1 ఇయర్ ఫీజులు కలిసి వచ్చినాయి. పిల్లలంటే బేసిక్ లేకపోతే చాలా కష్టం. ఈ లీవులో 2 నెలలు వాటిని పట్టుకుని టేబుల్స్ పల్లె సిలబస్ అంతా ఒకసారి చదివించి వాడిని కంట్రోల్ చేయాలి. మా అమ్మాయికి బాగా వార్నింగ్ ఇచ్చేసాను. నువ్వు వాడిని వచ్చేసి 2 నెలలు బాగా స్ట్రిక్ట్గా చూసుకుని టేబుల్స్ అవి చదివించి ఏదో ఒక 2 అవర్స్ చదివించి అల్లరి మానిపించని చెప్పేశాను. ఇది వెస్ట్ గోదావరి అమ్మమ్మ వంటల వీడియో అండి.